హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా ఏపీ ఉద్యోగ పెన్షన్లకు 18 నెలల డిఏ/డిఆర్ బకాయిలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది. వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త అయితే రావటం జరిగిందండి. ఆర్థికంగా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న వారికైతే భారీ ఊరట కల్పిస్తూ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న కరువు భత్యం, డిఏ మరియు డిఆర్ బకాయిలు చెల్లింపులపై కీలక అధికారిక ప్రకటన విడుదలైతే చేసింది. ఈ నిర్ణయం లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాల్లో ఆనందమైతే నింపిందండి. ఇక కోవిడ్-19 మహమ్మారి కారణంగా కొన్ని ఆర్థిక కారణాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జనవరి 2020 నుండి జూన్ 2021 వరకు మొత్తం 18 నెలల డిఏ/డిఆర్ బకాయిలను ఈ ఫ్రీజ్ అయితే చేయడం జరిగిందండి. ఈ 18 నెలల బకాయిలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే ఇప్పుడు తగిన చర్యలను అయితే ప్రారంభించేసింది. అయితే ఈ భారీ మొత్తాన్ని ఒకే విడతలో చెల్లిస్తారా లేదా విడతల వారీగా చెల్లిస్తారా అనే అంశంపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టత అయితే ఇవ్వనుందండి. ఇక ఉద్యోగ సంఘాలు ఒకే విడతలో చెల్లించాలని డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈ బకాయిలను అప్పటి డిఏ రేట్ల ప్రకారమా లేక ప్రస్తుత డిఏ శాతానికి అనుగుణంగా పెంచి లెక్కిస్తారా అనే దానిపై కూడా ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉంది. అయితే ముఖ్యంగా ఉద్యోగులకి ప్రభుత్వ ప్రకటన ప్రకారం ఈ బకాయిలు మరియు పెండింగ్లో ఉన్న డిఏ చెల్లింపులు వారం రోజుల్లో ఉద్యోగి మరియు పెన్షన్ల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. ఇది వారి తక్షణ ఆర్థిక అవసరాలకి, పండుగల సమయంలో కొంత ఊరటనైతే ఇస్తుంది. ఇక రెండవది, ప్రభుత్వంలో విలీనమైన ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి కూడా పలు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా వారం రోజుల్లో క్లియర్ చేయనున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం హర్షణీయమండి. ఇది వారిలో నమ్మకాన్ని కూడా పెంచుతుంది. ముఖ్యంగా ఈ డిఏ/డిఆర్ పిఆర్సీ బకాయిలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ లోన్లు, సరెండర్ లీవ్లు వంటి కలుపుకొని ప్రభుత్వానికి, ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలు కొన్ని వేల కోట్ల రూపాయలు, అంటే సుమారుగా 20,000 కోట్ల పైన అయితే ఉందండి అంచనా. అయితే ఈ మొత్తాన్ని కూడా క్రమపద్ధతిలో ప్రాధాన్యత క్రమంలో చెల్లించడానికి ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి షెడ్యూల్ని రూపొందించినట్లు తెలుస్తోంది. దీనిని ఉద్యోగ సంఘాలతో కూడా చర్చించిన తర్వాత అయితే ప్రకటించడం జరుగుతుంది. ఇక పెన్షనర్లకు సంబంధించి వయోభారంతో ఉన్న పెన్షనర్లు ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని వారికి రావాల్సిన డిఆర్ బకాయిలను కూడా ప్రాధాన్యత క్రమంలో త్వరలోనే విడుదల చేయనున్నారు. ముఖ్యంగా ఈ పెండింగ్లో ఉన్న డిఏ మరియు ఇతర బకాయిల చెల్లింపులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకి, పెరుగుతున్న ధరల భారానికి కొంతమేర ఊరటనైతే ఇస్తాయండి. అయితే వారి కొనుగోలు శక్తి పెరిగి మార్కెట్లో ఆర్థిక కార్యకలాపాలు కూడా పుంజుకునే అవకాశం ఉందని అయితే నిపుణులు చెబుతూ ఉన్నారు. ఈ బకాయిలను ఎటువంటి వడ్డీ కోత విధించకుండా, ఎలాంటి అవాంతరాలు లేకుండా సకాలంలో చెల్లించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆలస్యమైన చెల్లింపులకు వడ్డీ కూడా చెల్లించాలనేది ఉద్యోగుల డిమాండ్ అయితే ఉంది. అయితే మొత్తానికి ప్రస్తుత బకాయిల చెల్లింపులతో పాటు ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నూతన పే రివిజన్ కమిషన్ పిఆర్సీ అమలు, ఐఆర్ ప్రకటనపై కూడా ప్రభుత్వం త్వరలోనే మరో కీలక నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందనైతే ఊహాగానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయండి. ఇక డిఏ మరియు ఇతర బకాయిల చెల్లింపుల విధి విధానాలు, ప్రాధాన్యతలు మరియు ఇతర ఉద్యోగ సంబంధిత సమస్యలపై ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో నిరంతరం చర్చలు జరిపి వారి సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయాలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు అయితే కోరుతూ ఉన్నాయి. అయితే ఈ బకాయిల చెల్లింపులతో పాటు ఉద్యోగ మరియు పెన్షన్ల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు మరియు ఇతర సంక్షేమ పథకాలని ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించాలంటున్నట్లు తెలుస్తుంది. అయితే వీటిని మరింత బలోపేతం కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అయితే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం వంటి సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగ పెన్షన్లో నూతన ఉత్సాహాన్ని నింపిందండి.
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డిఏ అరియర్స్ చెల్లింపులు పూర్తి కావడం వారి ఆర్థిక భద్రతకు మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్రనైతే పోషిస్తుంది. ప్రభుత్వం ఈ ప్రక్రియను పారదర్శకంగా మరియు వేగవంతంగా అమలు చేసి వాగ్దానాలను నిలబెట్టుకోవటం ద్వారా ఉద్యోగ పెన్షన్లతో పాటు ప్రజల నమ్మకాన్ని కూడా చూరగొంటుందండి. అయితే మిగిలిన సమస్యల పరిష్కారంపై కూడా ప్రభుత్వం అంతే వేగంగా స్పందించాలని ఉద్యోగులకు అయితే ఆశిస్తుంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.